are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, 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 leader. జాతీయ గీతంతో సభను ప్రారంభిద్దాం. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा इंद्र हिमाचल यमुना गंगा इंद्र हिमाचल यमुना गंगा उज्जल जलधि गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Take your seat. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని 0 అవర్ తో ప్రారంభిద్దాం. హెచ్ఆర్డి మంత్రి గారిని క్వశ్చన్ నెంబర్ 2416 పై ఆన్సర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అధ్యక్ష. మొదటి ప్రశ్న, పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అతుక్కుపోతున్నారు. అలా జరగకుండా ప్రభుత్వం ఏం చర్చలు చేస్తుంది? సమాధానం, సోషల్ మీడియాకి 14 సంవత్సరాల పిల్లలను మొబైల్ వాడకుండా జాగ్రత్త తీసుకుంటుంది. కార్తిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగవలసిందిగా కోరుతున్నాం. పిల్లలు మొబైల్ ఫోన్కి ఎందుకు అతుక్కుపోయారు? చట్టం చేయడం ఏంటి అధ్యక్ష? వాళ్ళు మొబైల్ ఫోన్కి ఎందుకు అతుక్కుపోయారు? ఆడుకోవడానికి స్థలం లేదు, గ్రౌండ్ లేదు, మరి ఏం చేస్తారు? సో ఇలా అవుట్డోర్ గేమ్స్ ఆడతారు అధ్యక్ష. సో లెట్ దెమ్ ప్లే అండ్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ప్లేయింగ్. గౌరవనీయులైన అపోజిట్ లీడర్ గారు అన్నది బాగుంది. మా ప్రభుత్వంలో మేము స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. స్పోర్ట్స్ ఆడడానికి ఎగ్జిబిట్ అందిస్తున్నాం. గ్రౌండ్లకు కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ట్యాబ్స్ ఇచ్చి స్టూడెంట్స్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళే ప్రభుత్వం. రవాణా శాఖ మంత్రి గారిని క్వశ్చన్ నెంబర్ 246116 పై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. గౌరవాదం తగ్గింది అధ్యక్ష. స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? హెల్మెట్ పెట్టుకోవడం, స్పీడ్ లిమిట్ తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. 3వ ప్రశ్న, రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో నిర్వహిస్తున్నారా? సమాధానం, అవగాహన కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. కావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే కార్తిక్ గారిని దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కౌన్సిలింగ్ అది ఇది అంటూ కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష. రోడ్డుపై ర్యాష్గా బండి నడిపి వేరే వారి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నారు అధ్యక్ష. అటువంటి వారిని తీవ్రవాది శిక్షించినట్లు శిక్షించాలని కోరుతున్నాను. ఇలాంటి మాటలు అనడం మేము వ్యతిరేకిస్తున్నాం. అధ్యక్ష, 2 చట్టాలు ఈ సంవత్సరం ఆమోదిగా పెట్టుతున్నాం. అడుగుతున్నాం. పిల్లలు సోషల్ మీడియా నిషేధం చట్టం 2025 విద్యార్థులు రక్షణ చట్టం ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. విద్యార్థులు పర్యావరణం పరిరక్షణం చట్టం అవును అనేవారు ఎవరు? కాదు అనేవారు ఎవరు? సైలెన్స్. అవును అధికం కాబట్టి. సోషల్ మీడియా నిషేధం చట్టం అవును అనేవారు ఎవరు? కాదు అనేవారు ఎవరు? సైలెన్స్. అవును అధికం కాబట్టి ఈ బిల్లు ఆమోదం పడింది. మీ సభలో 2 చట్టాలు ఆమోదించాం. అందులో ఒకటి పర్యావరణ పరిశుభ్రత,
రేపటి నుంచి అసెంబ్లీలో ప్లాస్టిక్ని నిషేధిద్దాం. ఈ ఏడాదిలో తీవ్రమైన తుఫాను ఉండడం వలన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఏడాది తుఫాను తీవ్రంగా ఉంది. అది మేము ముందుగానే తెలుసుకుని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాము. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందజేశాము. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ సంవత్సరం రైతులు వ్యవసాయంలో చాలా నష్టపోతున్నారు. దానికి ప్రభుత్వం ఏమి చేసింది? రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి భూమి సారం యొక్క రికార్డు రైతులకు అందజేస్తున్నాం. నమస్కారం అధ్యక్ష, స్టూడెంట్స్ లాక్స్ భారం ఎక్కువ అవుతుంది. దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? నమస్కారం అధ్యక్ష, మేము స్టూడెంట్స్ బుక్స్ లో అధిక బరువును తగ్గించడం కోసం సెమిస్టర్ విధానంగా ఒకే బుక్ లో 3 సెమిస్టర్ సబ్జెక్టులు ప్రింట్ చేయించాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అపోజిషన్ పార్టీ వాళ్ళని ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాం. నీటి బాలలే రేపటి పౌరుల అంటారు కదా అధ్యక్ష, వారికి రాష్ట్ర అభివృద్ధిని పాల్గొనే ఈ ప్రభుత్వం ఏమి అంటుంది అధ్యక్ష? పార్టీ వారిని సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం అధ్యక్ష, నేటి బాలలే రేపటి పౌరులు అనేది నిజమే అధ్యక్ష. అందుకు మేము వికసిత్ భారత్ లాంటి కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నాం అధ్యక్ష. ఆమోదం. సైలెన్స్. కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.